అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం శుక్రవారం అండి. శని నక్షత్రం వచ్చింది కాబట్టి ఈరోజు మనం అన్నపూర్ణాదేవి నామస్మరణ జపించాలి. మనకి ఏదైనా జీవితంలో చేయాలి అంటే మనకు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలి అంటే మనం తిన్న ఆహారం అనేది జీర్ణం అవ్వాలి అండి. ఆ ఆహారం ఎప్పుడు జీర్ణమవుతుంది అంటే సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి, ఆ పరమేశ్వరి అనుగ్రహం మన పైన ఉన్నప్పుడు మాత్రమే మనం తినే ఆహారం జీర్ణమవుతుంది. కాబట్టి మనం అన్నపూర్ణాదేవి నామాన్ని జపిద్దాం. ఈ నామాన్ని జపించడం వలన దారిద్ర్యం అనేది తొలగిపోతుంది. అలాగే మనలో ఏదైనా చెడు శక్తులు ఉంటే అవన్నీ దూరం అయిపోతాయి. మనకి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం అంటే మంచి ఆలోచనలను ఆ అన్నపూర్ణాదేవి మనకి ప్రసాదిస్తుంది. ఓం అన్నపూర్ణేశ్వరి అయి నమః. ఓం అన్నపూర్ణేశ్వరి అయి నమః. ఓం అన్నపూర్ణేశ్వరి అయి నమః. అందరూ కూడా ఈ నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి. పరమశివుడు శాపగ్రస్తుడైనప్పుడు కపాలం తీసుకొని వచ్చి భిక్షాం దేహి అనే అమ్మవారిని అడిగినప్పుడు అమ్మవారు ఆ అన్నపూర్ణాదేవి గరిటతో భిక్ష పాత్రలో భిక్ష వేశారు. అప్పుడు పరమేశ్వరునికి ఉన్న దోషం పోయింది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని దోషాన్ని పోగొట్టుకున్న ఆ తల్లి మన మానవ జన్మలో వచ్చిన కాస్త దోషాన్ని పోగొట్టలేదా? అందుకే నామాన్ని జపించండి. ఇక ఈరోజు మనము నిత్య పరిష్కారంలో భాగంగా రైతులు శుక్రవారం రోజు నాటవలసిన విత్తనాలు ఏంటో తెలుసుకుందాము. ఈ శుక్రవారం రోజు వరికి అంటే పైరుకు సంబంధించినవి వేయడం వలన వ్యవసాయంలో అభివృద్ధి అనేది వస్తుంది, నష్టం అనేది ఉండదు. వడ్లు కానీ, రాగులు కానీ, గోధుమలు కానీ ఇలాంటి ఏవైతే సిరిధాన్యాలు ఉంటాయో డ్రై అయ్యే విత్తనాలు, సో వాటిని వేయడం వలన మనకి అధిక లాభాలు వస్తాయి. సంవత్సరం అంతా కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి మిత్రతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదనతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధకతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపదతార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జన్మతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఇక ఈరోజు మంచి మాట అండి. మనం జీవితంలో చాలా కలలు కంటూ ఉంటాము. అవి నిజమవ్వాలని చాలా కష్టపడతాము. కానీ కొందరి జీవితంలో కలలు కలలుగానే ఉండిపోతాయి. ఆ కలలను నిజం చేసుకోవడానికి ఎంత పరితపించినా, ఎంత కష్టపడినా కూడా అవి నిజం కావు. కలలు నెరవేరాలి అంటే కూడా యోగ్యత అనేది ఉండాలి. మన కలలు నెరవేరాలి అంటే ఆ కలలు కూడా భయపడేలా మనం కష్టపడాలి. సో కలలు కూడా కనడానికి సమయం ఉండకూడదు. అంత కష్టపడే విధంగా భవిష్యత్తును నిజం చేసుకోవాలి. సో చాలామంది చదువుకోవాలనుకుంటారు, జాబ్స్ చేయాలి అనుకుంటారు, కానీ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో నేను అప్పుడు చదువుకుంటే బాగుండేదే అని అనుకుంటూ ఉంటారు. వెళ్ళిపోయిన సమయం కాలం మళ్ళీ తిరిగి వస్తుందా అండి? తిరిగి రాదు కదా. అందుకే ఏదైనా కూడా దూరం అవ్వక ముందుకే మనం దాన్ని కాపాడుకోవాలి. అది బంధాలనైనా సరే, స్నేహమైనా సరే, మనుషులైనా సరే, ఏదైనా సరే సమయం అయిపోక ముందుకే, అవి దూరం అవ్వక ముందుకే మనం వాటిని సాధించుకోవాలి. చిన్న కథ చెప్తాను. ఒక పట్టణంలో ఒక యువకుడు కూలి పని చేసుకుంటూ బ్రతుకుతాడు. తనకి భార్య ఒక కొడుకు ఉంటారు. కొడుకు చాలా చిన్నవాడు. పాపం ప్రతిరోజు పనికి వెళ్ళి రావడం వలన కుటుంబానికి సమయమే ఇచ్చేవాడు కాదు. ఆ రోజు ఆదివారం అయి ఉంటుంది. సెలవు ఉండడం వలన చిన్నపిల్లల్ని తీసుకొని అలా బయటకి నడుస్తూ వెళ్తాడు. అప్పుడు ఒక దగ్గర గుంపుగా జనం కనిపిస్తారు. అప్పుడు ఆ చిన్న పిల్లాడు, నాన్న అక్కడ ఎందుకు చాలామంది ఉన్నారు అంటే, అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది నాన్న అని చెప్తాడు. నాన్న ఎగ్జిబిషన్ అంటే ఏంటి అంటే, చాలా ఉంటాయి అక్కడ చూడడానికి అని చెప్తాడు. సరే మనం కూడా వెళ్దాం నాన్న అని ఆ బాబు అడిగితే,
వద్దు నాన్న, నువ్వు అక్కడికెళ్తే అది కావాలి, ఇది కావాలి అంటావు. నా దగ్గర ఏదీ లేదు. ఒక్క రూపాయి కూడా నా జేబులో లేదు చూడు అంటాడు. అప్పుడు నేను నిన్ను ఏమీ కొనివ్వమనను నాన్న, ప్రామిస్ అని చెప్పేసి అంటాడు ఆ చిన్న పిల్లాడు. సరే అని చెప్పేసి ఎగ్జిబిషన్ లోపలికి తీసుకెళ్తాడు వాళ్ళ నాన్న. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జాయింట్ వీల్ ఉంటుంది. నాన్న నేనది ఎక్కుతాను అంటే, నేను ముందే చెప్పాను కదా నువ్వు ఏమీ అడగనన్నావు. మళ్ళీ అడుగుతున్నావంటే, అయ్యో నాన్న మర్చిపోయాను అంటాడు. మళ్ళీ ఆ అబ్బాయికి అక్కడ పీచు మిఠాయి కనిపిస్తుంది. నాన్న పీచు మిఠాయి తింటాను అంటే, నా దగ్గర డబ్బులు లేవు అంటాడు. అప్పటికే ఆ బాబు చిన్న పిల్లాడు కదా! తనకి ఏమీ తెలీదు కాబట్టి ఏడుస్తూ కళ్ళలోకి నీళ్ళొచ్చేస్తాయి. నాన్న నేనేం అడిగినా డబ్బులు లేవు అంటున్నాడని. ఆ పిల్లానికి డబ్బులంటే కూడా తెలీదు కనీసంకి. ఇక తండ్రి మనసుకు బాధ అనిపించి, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో చూద్దాము. పని దొరికితే ఒక రూ. 2 వస్తే పిల్లాడికి చాక్లెట్ అయినా కొనిపెట్టొచ్చు అని కొడుకును అక్కడే ఉంచేసి తను పని వెతుక్కుంటాడు. అక్కడ ఒక లారీలో లోడు మూటలు ఎక్కియమని చెప్తారు అడగగానే. రూ. 10 ఇస్తాను అని చెప్తారు. అనేతను పని చేస్తూ ఉంటాడు. ఇక చిన్న బాబు ఒక దగ్గర నిల్చోబెట్టి వెళ్తాడు కదా! ఆ బాబు తండ్రి కోసం చూస్తే ఎక్కడ కనిపించడు. ఇక ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న జనాలందరూ కూడా వచ్చి, ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పేసి, చాక్లెట్ తింటావా? మిఠాయి తింటావా? జాయింట్ వీల్ ఎక్కుతావా? అంటే నాకు ఏది వద్దు, మా నాన్న కావాలి అంటాడు. చూసారు కదండీ! నాన్న ఉన్నప్పుడేమో అది కావాలి, ఇది కావాలి అన్నాడు. నాన్న కనబడట్లేదని తెలియగానే అన్నీ ఇస్తామన్నా కూడా తనకి అవేమీ వద్దు, నాన్నే కావాలి అన్నాడు. అదే అసలైన ప్రేమ, బంధం. సో, ఏదైనా కూడా దూరం కాకముందుకే దగ్గరగా ఉన్నప్పుడే ఆ విలువలను వాటిని పెంచుకొని బ్రతకండి. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ అండి. రేపు శనివారం చతుర్థి, బుధ నక్షత్రం రేవతి. సో, మనం ఏదైనా విపరీతమైన సమస్యలు ఉంటే, వాటి ద్వారా మానసిక ప్రశాంతత లేకుంటే దాని నుంచి విముక్తి కోసం ఒక రాగి చెంబులో నీరు, అందులో గంధము, చిటికెడు తెల్ల ఆవాలు, అలాగే నువ్వులు వేసి ఆ నీరుని వేప చెట్టుకు సమర్పించుకునే ముందు ఆ చెంబును చేతిలో పట్టుకొని, అమ్మ తారాదేవి లేదంటే ప్రకృతి మాతను తలుచుకొని, నేను ఈ కష్టంలో ఉన్నాను, నాకు దీని నుంచి విముక్తి కలిగించజేయి అని ఆ నీటిని చెట్టుకు పోసి 5 ప్రదక్షిణాలు చేయండి. మీ సమస్యకు మార్గాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఇక ఈరోజు యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు నెయ్యి దీపాల్ని వెలిగించి దుర్గా కవచాన్ని పారాయణ చేయడం వలన శత్రు బాధలు తొలగిపోతాయి. అదేవిధంగా పూజ అయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపాన్ని వేయండి.